నమస్తే. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? భానుత్ రంగా. విలేజ్ శంకరగిరి తండ. శంకరగిరి తండ. ఓకే, ఎన్ని ఎకరాలు తోటేశారు సార్? 2 ఎకరాలు. ఓకే, ఇప్పుడు దీనికి ఏ మందు కొట్టారు ప్రజెంట్ అయితే నేను వారియర్ సేవియర్ కొట్టిన. కాకపోతే ఎవరు కొట్టి 4 రోజులైనా కానీ దాని రిజల్ట్ ప్రభావం వేరే ఉంది. బ్రహ్మాండంగా ఉంది. చూడరాదండి, గుబ్బ కూడా రానియట్లేదు, వెనక ముడత కూడా రానియట్లేదు, ముందు ముడత కూడా లేదు. ఆటగుందో చూడండి. అసలు ఆ చెట్టు గ్రోతింగ్ కూడా బాగుంది. నలుపు ధనం కూడా బాగుంది. నేను ఆల్రెడీ వరి పొలాన్ని కూడా 1 నెల క్రిందట కొట్టిన. వారియరే కొట్టిన. అన్ని తెగులు పనిచేసింది, బ్రహ్మాండ పని. ఇప్పుడు దగ్గర 1 నెల రోజులు దాటింది కానీ అయినా సరే ఇంతవరకు మందు కూడా కొట్టలేదు వరి పొలానికి. పొట్టకు వచ్చింది. బ్రహ్మాండంగా ఉంది వారియర్. అసలు దాని మించి నాకు తెలిసినంత వరకు దాని మించి మందే లేదనుకుంటా. తోటి రైతులు కూడా బ్రహ్మాండంగా వారియర్ కొట్టుకోవచ్చు వరి పొలానికి. తోటకైతే వారియర్ సేవియర్ బ్రహ్మాండం స్ప్రే చేయవచ్చు, మంచిగా పని చేస్తుందండి. మీకు బాగా అనిపించింది? నాకైతే బాగా అనిపించింది. చూడరాదండి, ఇప్పుడు మీరే చూడరాదండి, లేత ఎగురు ఎట్టొస్తుందో చూడండి. ఓకే, మీరైతే హ్యాపీగా 10 మందికి రైతుకి అయితే చెప్పొచ్చుగా? 10 మంది కాదండి, అసలు ఎంతమంది తోట వేసిన రైతులు అందరూ కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఇచ్చారు సార్ మీరు? 2 ఎకరాలు. 2 ఎకరాల్లో గుబ్బ గానీ ముడత గానీ మీకు ఏం కనబడుతుంది? ఇప్పుడు వారియర్ ముందు కనపడ్డది కానీ 1-2 చోట్ల ఇప్పుడు వారియర్ కొట్టిన కాడ నుంచి అయితే నాకు అసలు ఇంతవరకు గుబ్బ చెట్టు అనమాట కూడా కనబడదు. వారియర్ సేవియర్ కొట్టే కానీ లేదు. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. మీరైతే హ్యాపీగా? హ్యాపీ. థ్యాంక్ యూ.